హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వస్తున్నారు. ఆయన కోసం కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ రైతులకు అండగా అయిన భీమవరం రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన కోసం మనం పూర్తి వీడియో పెడుతున్నాం, చూడండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి పంపించండి. థ్యాంక్ వెనక్కి అంతమంది వెళ్ళినా మళ్ళీ వెనక ఎంత, ఎందుకంటే వెహికల్స్ దారి ఉండాలి కదా.
దగ్గరికి వెళ్తానికి కూడా ప్లేస్ లేదు. అంత ఫుల్ క్రౌడ్ ఉంది. జగన్ కార్యకర్తలు జగన్ అభిమానులు ఎంతమంది వచ్చారో చూడండి. ఫుల్గా వచ్చారు జనం. అసలు మీటింగ్ దగ్గరికి వెళ్తా కూడా పరిస్థితి కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొంచెం చూసా వెళ్ళిపోతావే. అడుగు పెడితే మీరు చూపిస్తా ఉన్న ఈ ఆదరణ అభిమానానికి నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగమే. ఇసుక వేసినా కూడా రానంతగా అతిశీపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించినంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఈ అభిమానానికి ప్రతి ఎక్కకు ప్రతి ఉన్నపోతమైన వర్షం పడ్డా ఏ మాదిరిగా క్షమించడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధపడతా ఉన్నాడు. ఈరోజు మన కర్మ ఆశ్చర్యంగా సప్లై చేసి ఆక్వా రైతులకు సప్లై చేసి చివరికి పంట కొనుగోలు ప్రాసెసింగ్ కానీ చంద్రబాబు నాయుడు గారి సానుభూతి కూడా ఉండడం ఈ రాష్ట్రం అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా అంటే ఎలా నడుపుతా ఉన్నారు. రేటు ఎంతో వాళ్ళే ఎప్పుడు ఫీడ్ రేట్ ఎంతో చివరికి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ రొయ్యలు ఆ చేపలు పంట పండి చేతికి వచ్చేసరికి రేట్లు మాత్రం చెప్పి పడేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పైన సిండికేట్ ఇలా రైతుల బతుకుల్ని నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చంద్రబాబు గారు ఈ సిండికేట్ కు పంటగే పండుగ మన రైతులకు మాత్రం కన్ని ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంచాలిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తప్పనే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను. మన రాష్ట్ర గుర్తు చేస్తాను మన పాలనలో జరిగిన గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చాం. డెవలప్మెంట్ అథారిటీ మన ప్రభుత్వం ఈ ఆప్షన్ చట్టంలో నిర్మాణ రంగంలో రెగ్యులేటరీ బాడీని ఆప్షన్ అని పేరు పెట్టి మందుల రేట్లను మార్కెటింగ్ రంగానికి ఉంటాడు అని చెప్పి ఆప్షన్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అదే ఆప్షన్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్న
సంవత్సరంలోనే జరగాలి. ఎందుకంటే పుష్పంగా వైరవంగా ఉంటుంది. రైతులు వచ్చిన అలాంటప్పుడు ఇప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించి రివ్యూ చేయాలి. ఆ తర్వాత పెంచుకుంటూ పోతా ఉండవు ఈ సిండి. నేను చెప్తా ఉన్నాను వైఎస్ఆర్లో కంపెనీలు ఆప్షన్ ద్వారా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం. అండగా నిలిచిన పరిస్థితి రూపాయలు పెరుగుతా ఉన్నాయి. పంట కొనుగోలు రేటు ఈ రోజు కూడా కనిపిస్తా ఉన్నాయి, పెరుగుతా ఉన్నాయి. ఉత్పత్తి అయ్యే పంట కొనుగోలు చేసే పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుంది? చంద్రబాబు నాయుడు ఈ సింపు ఈ పోకడి ఎప్పుడు కూడా ఎదురుకుంటా అంటే వైఎస్ఆర్ హయాంలో ఎప్పుడు ఎరగకుండా ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 57 నెలల పాటు అందులో 3,306 కోట్ల రూపాయలు వచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ అంటే 5 సంవత్సరాల పరిపాలనలో కరెంట్ యూనిట్ రేటు అప్పట్లో రైతాంగాన్ని జగన్ 15 రూపాయలకే కరెంట్ ఇస్తాడు అని చెప్పి ఎన్నికలకు 4 నెలలు కూడా మోసం 6 హామీలు ముందుకు వేశాడు. ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు ఇదే మాదిరిగానే మోసం హామీ ఇచ్చారు. కార్యక్రమానికి మార్పి ఇంకా కెపాసిటీ ఇచ్చేవాటి ఏదైనా పెండింగ్ ఉన్న ఎలక్షన్లో 12,000 లక్షలు ఇవ్వడం కోతల మీద అల్లాగట్టుగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఈ రోజు రైతాంగం ఆత్మ సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈ రోజు జనరేటర్తో అదే మన హయాంలో ఫీడు వీటి నాణ్యత అన్నింటి కోసం అని చెప్పి ల్యాబ్ లో మనం తీసుకొచ్చి పెట్టాం. 22 ఆర్బీకేల పరిధిలో అంటే ఆర్బీకేల